గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హార్ట్ అటాక్ వస్తే ముందుగా ఎలాంటి సిమ్టమ్స్ ఎదురవుతాయి? హార్ట్ అటాక్, కార్డియాక్ అటాక్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? యువతలో వచ్చే హార్ట్ అటాక్ కి గల కారణాలేంటి? ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనే విషయాలు మనకి తెలియజేయడానికి మెడికవర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, నమస్తే. నమస్కారం డాక్టర్. అయితే ముందుగా చెప్పండి, ఈ మధ్య కాలంలో అయితే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వింటున్నాం, చాలా మందికి వస్తున్నాయి. అసలు ముందుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా తెలుసుకోవాలి, ఎలాంటి సిమ్టమ్స్ వల్ల ఇది హార్ట్ అటాక్ అని తెలుస్తుంది? సో ప్రస్తుతం ఏంటంటే పోస్ట్ కోవిడ్ హార్ట్ అటాక్, హార్ట్ అవేర్నెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఒక బజ్ వచ్చింది. దాని తర్వాత యూజువల్గా ఈ మీడియా బజ్ కానీ ఈ బజ్ కానీ ఎప్పుడు వస్తున్నాయి అంటే యంగ్ పీపుల్ ఆర్ పీపుల్ విత్ లైమ్ లైట్ యాక్టర్స్ ఆర్ పీపుల్ స్పోర్ట్స్ పర్సన్ జిమ్లోకి వెళ్ళి సడన్గా కొలాప్స్ అయినప్పుడు సడన్గా ఒక అవేర్నెస్ బజ్ వస్తుంది. ఇమీడియట్గా మేము ఓపీలో ఏం చూస్తామంటే సడన్ స్పర్జ్ ఆఫ్ పేషెంట్స్ చూస్తాం. యంగ్ పేషెంట్స్ హూ కమ్ విత్ నాకు హార్ట్ అటాక్ ఉందా సార్, నాకు భయంగా ఉంది, ఏంటి మా నాన్నకి హార్ట్ అటాక్ ఉంది, నాకు వస్తుందా అనే ఒక భయం, ఆందోళన చూస్తాం. యూజువల్గా ఏంటి అంటే మనం చూస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వైడ్గా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి యంగ్ మన పుట్టుకతోటి వచ్చేది అనేది ఒకటి. దీంతో యూజువల్గా ఏంటంటే హార్ట్లో హోల్స్ కానీ, హార్ట్లో ట్యూబ్స్ చిన్న అవటం కానీ, లేకపోతే హార్ట్ రక్తనాళాలు అబ్నార్మల్గా ఉండటం కానీ ఉంటాయి. దీన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. సెకండ్, హార్ట్ అనేది మనకి ఒక బ్లడ్ పంప్ లాగా, ఇది ఒక వాటర్ పంప్ లాగా, ఇది బ్లడ్ పంప్ అనమాట. సో ఆ పంపుకి మనకి ఎలక్ట్రికల్ యాక్టివిటీ కావాలి. ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో వేరియస్ ఛానల్స్ ఉంటాయి. సోడియం ఛానల్స్, మెగ్నీషియం ఛానల్స్, కాల్షియం ఛానల్స్, పొటాషియం ఛానల్స్. దీంట్లో అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు మనకి అబ్నార్మల్ రిథమ్స్ వస్తూ ఉంటాయి, అరిథ్మియాస్ అని. సో అరిథ్మియాస్ వచ్చి సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, హార్ట్ కండరాల ప్రాబ్లం ఉంటుంది, యూజువల్గా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. సో దీనివల్ల సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటుంది. ఇక లాస్ట్ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే మనకు హార్ట్ రక్తనాళాలు, మన హార్ట్లో బ్లడ్ ఉంటుంది, బ్లడ్ని మన బాడీ అంతా మనకి సప్లై చేస్తుంటుంది. కాకపోతే ఏంటంటే హార్ట్కి బ్లడ్ మాత్రం దాన్ని యూజ్ చేసుకోలేదు. హార్ట్ బ్లడ్ పైన ఉన్న కొన్ని రక్తనాళాలు ఉంటాయి, కొర్నరీ ఆర్టరీస్ అంటారు. దాంట్లో బ్లాకేజ్ వచ్చేదాన్ని కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. సో దాన్ని సడన్గా వచ్చింది అనుకోండి, దాన్ని హార్ట్ అటాక్ అంటాం. దాన్ని సైంటిఫిక్గా చెప్పాలంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. సో అది పార్షియల్గా ఉండొచ్చు ఆర్ కంప్లీట్గా ఉండొచ్చు. ఇన్ కేస్ పార్షియల్గా ఉందనుకోండి ఆ బ్లాకేజ్, దాన్ని మైనర్ అటాక్ అంటాం. ఇన్ కేస్ సడన్గా కంప్లీట్ బ్లాకేజ్ ఉందనుకోండి దాన్ని మేజర్ అటాక్ అంటాం. దానివల్ల బీపీ తగ్గటం, మిగతా ఇతర ఉంటాయి. డాక్టర్, అయితే హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఇవి రెండు ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో యూజువల్గా మీకు జిమ్లోకి వెళ్ళి సడన్గా కొలాప్స్ అవటం, యూజువల్గా దీన్ని ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అంటాము. హార్ట్ అటాక్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు హార్ట్లో రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండటం, అది పార్షియల్ బ్లాకేజ్ అవ్వచ్చు, కంప్లీట్ బ్లాకేజ్ అవటం, దీన్ని హార్ట్ అటాక్ అంటాం ఆర్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాము. యూజువల్గా ఇది వచ్చినప్పుడు మనకి సెంట్రల్ ఆఫ్ ది చెస్ట్లో చెస్ట్ టైట్నెస్ రావటము, స్వెట్టింగ్ రావటం, మిగతా సిమ్టమ్స్ అనేది వస్తాయి. అదే కార్డియాక్ అరెస్ట్ అనుకోండి, మనకి లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవడానికి మనకి హార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది వైటల్ ఆర్గన్. సో వేరియస్ ఆర్గన్స్ ఫెయిల్ అవటం వల్ల కానీ ఆర్ హార్ట్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ రావటం వల్ల కానీ మనకి యూజువల్గా హార్ట్ సడన్గా ఆగిపోతుంది. సో బేసికలీ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం. సో ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల మనకి హార్ట్ ఆగిపోవటాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాము. సో యూజువల్గా మనకి ఈ జనరల్ పబ్లిక్ అవేర్నెస్, మనకి టాక్ వల్ల మనకు తెలవాల్సింది ఏంటంటే మనం ఏం చేయొచ్చు దీన్ని ప్రివెంట్ చేస్తానికి. ఇన్ కేస్ ఆ ఈవెంట్ వస్తే మనం ఏం చేస్తే మనకి మన రిలేటివ్ కానీ బంధువు కానీ ఎలా బతుకుతాడు. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మనకి సింపుల్ ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి సిపిఆర్ ఇనిషియేట్ చేయడం వల్ల కానీ మనకి హార్ట్ ఆగిపోయింది, మళ్ళీ మనకి రీసింక్ అయ్యి మళ్ళీ యాక్టివిటీ రావటం కానీ ఆర్ఎల్స్ నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళేంత వరకు అట్లీస్ట్ వైటల్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై చేయటం కానీ మనకి జరుగుతుంది. సో హార్ట్ అటాక్ అంటే మనకి బ్లాకేజెస్ రావటం, కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఉన్నట్టుండి ఆగిపోవటం, ఇది ఎలక్ట్రికల్ ప్రాబ్లం అండి. అయితే డాక్టర్, హై బీపీ అనేది హార్ట్ హెల్త్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో మనకి బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా మనకి బాడీలో అన్ని ఆర్గన్స్కి బ్లడ్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో మనకి బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ అంటే ఒక మేరకు బ్లడ్ ప్రెషర్ ఉండాల్సిందే. నార్మల్ ప్రెషర్ ఉంటేనే మనకి ఏంటంటే బ్లడ్ ఆర్ ఫ్లూయిడ్ ఒక హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది, ఇది నార్మల్ ఫిజిక్స్ ఇది. సో అట్లాగా మనకి ఒక ప్రెషర్ మెయింటైన్ అవుతుంటేనే మనకి బ్లడ్ వేరియస్ ఆర్గన్స్కి మనకు అందుతూ ఉంటుంది. అదే మనకి కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువ ఉండటం ఉంటే దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటారు. దీనికి మనకి వేరియస్ బాడీస్ ఉన్నాయి, మనకి ACCHA కానీ, జాహా కానీ, ఇండియన్ ఆర్గనైజేషన్ కానీ, వీళ్ళు వేరియస్గా క్లాసిఫికేషన్, ఒక నంబర్ 130 అని కొన్ని ఆర్గనైజేషన్స్కు, కొంతమంది 140 అని, కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 120 పైన ఉండటం కానీ దీన్ని హార్ట్ హైపర్ టెన్షన్ అని పిలువబడుతుంది. సో హైపర్ టెన్షన్ అనేది మనకి
ప్రైమరీ అంటే మనకి 50 ఇయర్స్ పైచులకు ఉన్న వాళ్ళకి వచ్చేదాన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు. యూజువల్గా వీళ్ళకి ఏంటంటే ఆర్టరీస్ బ్లడ్ రక్తనాళాలు స్టిఫ్ అయిపోయి కాంప్లైన్స్ తగ్గిపోయి మనకు వచ్చేది ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు. దీనికి ట్రీట్మెంట్ అంటే ఈటియాలజీ, యూజువల్ ఇడియోపతిక్ అంటే దానికి ఏమి ఈటియాలజీ ఉండదు, దానికి మందులు ప్రెషర్స్ తగ్గించుకునే మందులు వాడటం జరుగుతుంది. అదే యంగ్ వాళ్ళలో లెస్ దెన్ 40-50 ఇయర్స్ వాళ్ళలో మనకి బ్లడ్ ప్రెషర్ ఏమైనా కనిపిస్తూ ఉందంటే సెకండరీ కాజెస్ అంటే మనకి ఈ 100 మందిలో హైపర్ టెన్షన్ డిటెక్ట్ చేస్తే ఒక 20-25% ఆఫ్ ది పేషెంట్ సెకండరీ హైపర్ టెన్షన్స్ ఉంటారు. అంటే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, కోఆక్టేషన్ అంటే అయోటాలో మెయిన్గా ఏమైనా సన్నబడటం కానీ, లేకపోతే ఆర్టరీటైస్, టాకాయస్ ఆర్టరీటైస్ అంటే అయోటా పైన ఇన్ఫ్లమేషన్ వచ్చి వాపు రావటం వల్ల కానీ, ఆర్ అడ్రినల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మనకి బీపీ అనేది కనపడుతూ ఉంటుంది. యూజువల్గా మనకి ఇవి ఏంటి అంటే ప్రివెంటబుల్ కాజెస్ అంటే మనకి ఏంటంటే వీళ్ళు చెక్ చేసుకొని ట్రీట్ చేసుకుంటే ప్రైమరీ ప్రాబ్లమ్ బీపీ అనేది తగ్గుతుంది. మనకి బీపీ వల్ల ఏంటి ప్రాబ్లం అంటే మనకి హార్ట్ రక్తనాళాల్లో కొర్నరీ ఆర్టరీస్ అని ఉంటాయి కదా, దాంట్లో ఏంటి అంటే బ్లడ్ ఫ్లో సాఫీగా జరుగుతూ ఉంటుంది. మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఆ బ్లడ్ ఫ్లో అనేది పైన రక్తనాళ పైన సో షియర్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది మనకి పెరుగుతుంది. షియర్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పెరిగినప్పుడు ఏంటి అంటే మనకి ఆ రక్తనాళాల పైన ఉండే ఒత్తిడి పెరుగుతుంది. మనకి ఒత్తిడి ఎప్పుడు పెరిగినప్పుడు అక్కడ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. మన డ్యామేజ్ జరిగినప్పుడు ఏంటి అంటే మన బాడీ మెకానిజం ఏంటి అంటే డ్యామేజ్ దగ్గర రిపేర్ చేయటం అనేది మనకి నార్మల్ బాడీ మెకానిజం. సో అక్కడ మనకి WBC సెల్స్ అంటే న్యూట్రోఫిల్స్ కానీ లింఫోసైట్స్ కానీ వెళ్తాయి. సో దాంతోపాటు అక్కడ రిపేర్ చేస్తే పాటు దాంతోపాటు LDL పార్టికల్స్ అనేది కూడా మనకి తీసుకెళ్తాయి. సో మనకి ఏరియాస్ ఆఫ్ డ్యామేజ్ దగ్గరికి వెళ్ళి మనకి పార్టికల్స్ అనేది డిపాజిట్ అవుతాయి. సో దీనివల్ల మన ఇంక్రీజ్ మనకి బ్లాకేజ్ టెండెన్సీ అనేది మనకి అథెరోస్క్లెరోసిస్, అథెరోజెనిసిటీ అనేది పెరుగుతుంది. ఇది కాకుండా మనకి ఏంటంటే హై బీపీ ఉన్నప్పుడు ఏంటి అంటే దానికి అగెనెస్ట్గా మన హార్ట్ పంప్ చేసేటప్పుడు హార్ట్ కండరం అనేది థిక్నెస్ పెరుగుతుంది. దీన్ని కాన్సెంట్రిక్ హైపర్ట్రోఫీ అంటారు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది కాన్సెంట్రిక్ హైపర్ట్రోఫీ చేంబర్ సైజ్ తగ్గుతుంది. నెక్స్ట్ హార్ట్ అనేది వీక్ అవుతుంది. ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ ఇంకోటి ఏంటి అంటే హార్ట్ నుంచి బయటకు వచ్చే ట్యూబ్స్ ఉంటాయి కదా, అయోటా అంటారు. సో దానివల్ల దాంట్లో చీట్లటం, అయోటిక్ డైసెక్షన్స్ అంటారు, ఆర్ అయోటిక్ ఉబ్బటం, అయోటిక్ అన్యూరిజమ్స్ అంటారు. నెక్స్ట్ బ్రెయిన్లో స్ట్రోక్ రావటం అంటే రక్త క్లాట్ ఫార్మ్ అవటం అవ్వచ్చు. ఆర్ కొన్నిసార్లు బ్రెయిన్లో కొన్ని రక్తనాళాలు వీక్గా ఉంటాయి, అన్యూరిజమ్స్ అని అవి రప్చర్ అవటం కానీ ఇవన్నీ జరుగుతాయి. బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్లో బ్లీడ్స్ అనేది మనకు జరుగుతాయి. ఇట్లాగ అన్ట్రీటెడ్గా ఉంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వటము, కళ్ళు రెటినోపతి అవ్వటము, కిడ్నీస్ పోవటము, ఇవన్నీ మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాని కాంప్లికేషన్స్ అనేది ఉంటాయి. ఓకే డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్. నమస్తే సార్. నమస్తే అండి. మా అబ్బాయి పేరు సుమంత్ రెడ్డి సార్. ఓకే ఓకే. ఒక 5 years బ్యాక్ లంగ్స్ లో నీరు చేరి హార్ట్కు పంపింగ్ తగ్గింది సార్. ఓకే. 5 years దాన్ని DCM ఇది అంటారు సార్. ఓకే. అది 5 years అయింది. మా మెడిసిన్ వాడుతూ ఉంటాను సార్. ఓకే. అప్పుడు 25 పడిపోయింది. అది ఏ 40 వరకు ఉంది సార్. ఓకే. అదే రెగ్యులర్ గా అది మెడిసిన్ వాడుతూ ఉన్నాడు. ఓకే. అబ్బాయి మ్యారేజ్ అంటే డాక్టర్స్ కొంచెం ముందు ఉంటున్నారు. ఓకే. అది ఎట్లా సార్ మాకు ఏం పెరగాలంటే ఏమన్నా వేరే ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడుకోవాలా, మ్యారేజ్ ఇబ్బంది ఎట్లా సార్ దాని పరిస్థితి? సో మీ అబ్బాయి వయసు ఎంత ఉన్నారు సార్? మర్చిపోయాను. ఇప్పుడు 30 సార్. 30 ఏళ్ళు. 30. వచ్చినప్పుడు 25 ఉండేది సార్. 5 years అయింది వచ్చి. ఓకే సార్. సో అబ్బాయికి బీపీ కానీ అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? లేదు సార్, ఏం లేదు సార్. ఓకే. మీకు ఈ క్వశ్చన్కి ఇన్ పర్టికులర్గా కాకుండా ఇన్ జనరల్గా ఆన్సర్ చేస్తాను, బట్ ఈ క్వశ్చన్ ఇన్ పర్టికులర్గా కూడా దీంట్లో కూడా ఆన్సర్ మనకనే దొరుకుతుంది. హార్ట్ మజిల్ ప్రాబ్లమ్స్ని కార్డియోమైపతీస్ అంటాం. సో ఈ బాబుకు వచ్చింది ఇప్పుడు ఏజ్ 30 అంటే 25 years. అప్పుడు మోస్ట్లీ యూజువల్గా మనకి ఏంటంటే ఇది వంశపారంపరంగా అంటే జెనెటిక్ హిస్టరీ, ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు రావచ్చు. ఆర్ పోస్ట్ వైరల్ అంటే మనకి ఎనీ వైరల్ ఇల్నెస్, సైటోమెగలో వైరస్ కానీ మిగతా వైరసెస్తో కానీ వచ్చినాక హార్ట్లో వాపు, మయోకార్డైటిస్ అనేది వస్తుంది. పోస్ట్ మయోకార్డైటిస్ హార్ట్ రికవరీ అవ్వకుండా మనకి అట్లాగే వీక్నెస్ కంటిన్యూ అయ్యి హార్ట్ చేంబర్ సైజ్ అనేది పెరుగుతుంది. డైలేటెడ్ కార్డియోమయోపతి. నార్మల్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? హార్ట్ చేంబర్లో 100 ml బ్లడ్ ఉందనుకోండి, అది ఎవ్రీ పంపింగ్ అప్పుడు మనకి ఎంత బ్లడ్ బయటకు వెళ్తుంది అనేది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. దాన్ని బట్టి మన హార్ట్ ఎట్లా పనితీరు అనేది మనం యూజువల్గా చూస్తాం. సో నార్మల్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ 60 నుంచి 70 ఉండొచ్చు. సో ఈ బాబుకి ఏంటంటే దాంట్లో ఆల్మోస్ట్ 1/3 అనేది పడింది, 20 to 25% అనేది పడింది. సో దానికి హార్ట్ పైన ఒత్తిడి తగ్గించే మందులు వాడటం వల్ల క్రమేణా అనేది పెరిగింది, అది 40% వరకు పెరిగింది. సో ఆయన క్వశ్చన్ ఏంటి అంటే ఆయన నార్మల్
లైఫ్ లీడ్ చేయొచ్చు, అంటే పెళ్లి చేసుకోవటం, పనులన్నీ చేసుకోవటం. అంటే సో యూజువల్గా దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ రిడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గటము, దాని తర్వాత ఇంప్రూవింగ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే తగ్గటము అనేది పెరుగుతూ ఉంది. సో దీనికి 4 పిల్లర్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ థెరపీ అంటారు. మనకి కొన్ని మందులు ఉంటాయి. సో దాంట్లో బీటా బ్లాకర్స్, ఎంఆర్ఎస్ మినలోకార్టికల్ రిసెప్టర్ యాంటగానిస్ట్, SGLT2 ఇన్హిబిటర్స్ అంటే డాపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్. నెక్స్ట్ మనకి ఆర్నీస్ అంటారు, అంటే నెప్రిల్సిన్ ఇన్హిబిటర్స్ విత్ వాల్సార్టన్. ఈ మందులు వాడటం వల్ల మనకి యూజువల్గా హార్ట్ ఫెయిల్యూర్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అయింది మనకి ఇంప్రూవ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈయన బరువులు ఎత్తచ్చా, పెళ్లి చేసుకోవచ్చు అంటే శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు. సో యూజువల్గా రైట్ హార్ట్ ఫంక్షన్ బాగుంది అంటే యూజువల్గా పెళ్లి చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో బరువులు మోయచ్చా అంటే సో లైట్ వెయిట్స్, స్ట్రెస్ లేకుండా బరువులు, సో స్ట్రెయిన్ లేకుండా ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ అవన్నీ చేసుకోవచ్చు. సో కాకపోతే రెగ్యులర్ ఫాలోఅప్, మానిటరింగ్, మందులతో అనేది మనం వాళ్ళు కొనసాగించాల్సి ఉంటారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మనోజ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ మరవరెడ్డి గారు. ఎస్ చెప్పండి. ఏం లేదు, అంటే మా మమ్మీకి ఒక 50 years ఉంటాయి. ఓకే. హైపర్ టెన్షన్ ఉంది. ఓకే. సో ఏం లేదు అంటే ఒకసారి యాంజియోగ్రామ్ ఇప్పించినాం, అంతా ఓకే ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు ఆమె కొంచెం హార్ట్ పెయిన్ వస్తుందట. ఓకే. దానికి మన ఫుడ్ హ్యాబిట్స్, మన ఆయిల్ గిట్ల ఏమన్నా చేంజ్ చేసి ఏమన్నా చెప్పగలుగుతారా? సో దీన్ని టిపికల్గా ఏంటి అంటే మినోకా అంటారు, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కొరనరీ ఆర్టరీస్. అంటే ఏంటి, నడిచేటప్పుడు మనకి పెయిన్ ఉండటము, మధ్యలో చెస్ట్ పెయిన్ రావటము, కాకపోతే మన యాంజియోగ్రామ్ చేసినప్పుడు యాంజియోగ్రామ్లో మనకి ఎటువంటి బ్లాకేజ్ ఉండకపోవటం. యూజువల్ టిపికల్గా ఈ ఏజ్ గ్రూప్లో 40 to 50 years ఏజ్ గ్రూప్లో ఎస్పెషల్లీ విత్ ఫీమేల్స్లో వస్తుంది. సో మనకి ఎప్పుడు మనకి బ్లాకేజ్ ఆర్ చెస్ట్ పెయిన్ అనేది ఆల్వేస్ కొలెస్ట్రాల్ తోటి కాదు, కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల కూడా ఉంటాయి. నాన్ అథెరోస్క్లెరోటిక్ రీజన్స్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ కాకుండా వేరే రీజన్స్ వల్ల మనకి బ్లాకేజ్ రావచ్చు. ఒకటి దాంట్లో ఫస్ట్ ప్రైమార్డియల్ కొరనరీ స్పాజమ్స్ అంటారు, అంటే రక్తనాళాలు బాగుంటాయి కాకపోతే స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ, కొన్ని ఫుడ్ ఏజెంట్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్పాజమ్కి వెళ్ళినప్పుడు అందాల్సిన బ్లడ్ అనేది అందదు. సో ఇది పెద్ద వ్యాక్స్ దాంట్లో ఉంటే కొరనరీ స్పాజమ్స్ అంటారు. అదే మనకి ఆర్టీరియో లెవెల్స్ అంటే చిన్న రక్తనాళాలు, అంటే కండరం లోపల ఉన్న చిన్న రక్తనాళాలు అవి మనకు కనిపివు. సో దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మైక్రోవాస్కులర్ యాంజైనా అన్నది మనం పిలుస్తూ ఉంటాం. సెకండ్ ఇంకోటి ఏంటంటే కొరనరీ ఆర్టరీ డైసెక్షన్స్ అంటారు. అంటే ఏంటి, హార్ట్ రక్తనాళంలో మనకి 3 layers ఆఫ్, మనకి బట్టలు ఎట్లా వేసుకుంటాం అట్లా 3 layers ఆఫ్ ఉంటుంది, ఇంటిమా, మీడియా, అడ్వాంటేజ్ అని. మనకి సడన్గా బరువులు ఎత్తినప్పుడు, అన్యూజువల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఆడవాళ్ళు యూజువల్గా ప్రెగ్నెన్సీ, లేబర్ అప్పుడు సివియర్ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఆ పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు ఆ ఆర్టరీ వాల్ అని చిట్లుతుంది. సో దాన్ని కొరనరీ ఆర్టరీ డైసెక్షన్ అంటారు. దానివల్ల కూడా వస్తుంది. కాకపోతే యాంజియోగ్రామ్ చేసేది దానికి బాగానే ఉంది కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏమి ఉండకపోయి ఉండొచ్చు. సో దీనికి కొన్ని మందులు ఉంటాయి, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, అవి పెట్టుకోవటం ఒకటి. దీనివల్ల మనకి బరువు ఏమన్నా ఉంటే బరువు తగ్గటము. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్, అంటే కళ్ళు ఏమన్నా అలవాటు ఉంటే కళ్ళు ఆపేయటము. నెక్స్ట్ బీపీ కంట్రోల్ చేసుకోవటము. ప్లస్ ఒక 30 to 40 minutes ఆఫ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల ఈ పెయిన్ అనేది మనకి తగ్గుతుందండి. డాక్టర్ ఇందాక అన్నారు కరోనా తర్వాత ఆఫ్టర్ కరోనా ఎక్కువ హార్ట్ అటాక్ రేటు పెరిగింది అని అన్నారు కదా, అసలు మెయిన్గా హార్ట్ అటాక్ రావడానికి రీజన్స్ ఏంటి? సో హార్ట్ అటాక్ రావడానికి మనకి ఏంటంటే ట్రెడిషనల్ ఆర్ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కొన్ని ఉంటాయి. సో నెక్స్ట్ మనం అంతా ఇప్పుడు మన అంతా ఏంటి, జెన్-జీ, నెక్స్ట్ ఇవన్నీ కొత్తవి ఉన్నాయి కాబట్టి అంతా ఫాస్ట్గా జరగాలి. మనకి టెస్ట్ ఫాస్ట్గా రావాలి, రిజల్ట్ ఫాస్ట్గా రావాలి, ఈ ఫుడ్ ఫాస్ట్గా ఉండాలి, ఫాస్ట్ ఫుడ్. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే డిసీజెస్ కూడా మనకి ఫాస్ట్గా వస్తాయి. సో మనకి ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు అందరికీ తెలుసు. సో ఏజ్ పెరిగే కొద్దీ అని పెరగటము, మగవాడుగా ఉంటే ఎక్కువ రావటము, ఈ కాకుండా సో మిగతా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ రొటీన్ థింగ్, వీ టాక్ అదర్ థింగ్, మిగతా మాట్లాడుకున్నాం. మిగతా ఏంటి అంటే జెనెటిక్ హిస్టరీ అనేది ఒకటి మనం యూజువల్గా చూడాలి. మనం ఎటువంటి చెస్ట్ పెయిన్ అని వచ్చినా, యంగ్ పేషెంట్ వచ్చినా ఫస్ట్ అడిగేది మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా. సో ఇన్ కేస్ ఉంది అంటే యూజువల్గా వీళ్ళకి పెయిన్ ఏటిపికల్ ఉన్నా, అంటే మనకి యూజువల్ సెంట్రల్ పెయిన్ ఉన్నా కూడా కాకుండా వేరియస్ పెయిన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి. నెక్స్ట్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే యూజువల్గా 4S అంట. ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇప్పుడు డెస్క్ జాబ్స్ ఎక్కువైపోతున్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అవుతున్నాయి. ఇంతకుముందు అట్లీస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎక్కువ అవుతున్నాయి. నెక్స్ట్ స్ట్రెస్,
టార్గెట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ టార్గెట్ ఓరియంటెడ్. ఇప్పుడు వ్యూవర్షిప్ ఓరియంటెడ్, నంబర్ ఓరియంటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ టార్గెట్ ఓరియంటెడ్. దీనివల్ల ఏంటంటే అన్యూజువల్ స్ట్రెస్ అనేది మనకి పెరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈ స్ట్రెస్ ఇవన్నీ ఉండటం వల్ల పీపుల్ వాంట్ అండ్ గెట్ అవే. దీనివల్ల మనకి ఏంటంటే స్మోకింగ్ కానీ, సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ ఇవన్నీ అలవాట్లు అవుతున్నాయి. దీనివల్ల దీస్ ఆర్ నాన్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అంటే ఏంటి, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఊబకాయం, అంటే మనకి మగవాళ్ళల్లో more than 40 inches of waist, ఆడవాళ్ళలో more than 35 inches of waist, వాళ్ళకి కొంచెం కొలెస్ట్రాల్ పెరగటము, షుగర్ రావటము, హైపర్ టెన్షన్ రావటం, ఇవన్నీ ఉన్నటప్పుడు ఏంటి అంటే మనకి ఎలాగ బయాలజికల్ ఏజ్ ఉంటుందో రక్తనాళాలకి వాస్కులర్ ఏజ్ అనేది ఉంటుంది. ఆ వాస్కులర్ ఏజ్ అనేది మనకి అడ్వాన్స్ అవుతా పోతుంది. దో ఇఫ్ అట్ ఆల్ యువర్ అట్ 40 years of age, ఇఫ్ అట్ ఆల్ మీరు ఇవన్నీ దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు యువర్ వాస్కులర్ ఏజ్ అంటే బ్లడ్ వెజల్స్ చూస్తే 60కో 70కో ఉన్నట్టు ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళలో బ్లాకేజెస్ రావటము, వాళ్ళలో సడన్ ఈవెంట్స్ రావటం అనేది కామన్గా ఉంటుంది. ఇది ఒకటి నాన్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ని, కరోనా తర్వాత ఏంటి ప్రాబ్లమ్, ఎందుకు కరోనా ఏంటి అని. సో మనం ట్రెడిషనల్గా మనకి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మనకి బ్లాకేజ్ అనేది కొలెస్ట్రాల్ వల్ల రావటం అనేది మనకి చిన్నప్పటి నుంచి ఫీడ్ చేయటము, ఆ బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోవటం జరిగింది. సో కొలెస్ట్రాల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద డిసీజ్నే కాదన్ను. కాకపోతే ఏంటంటే అలాంగ్ విత్ కొలెస్ట్రాల్ ఏంటి అంటే వాపు, ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ పెరగటం వల్ల మనకి ఏంటి, ఆ కొలెస్ట్రాల్ అక్కడికి రావాలంటే నడుచుకొని అయితే రాలేదు కదా, లిపిడ్ పార్టికల్స్ అంటే దాన్ని తీసుకొచ్చే ఏజెంట్స్ కావాలి. ఆ ఏజెంట్సే మనకి రక్తనాళాల్లో ఉండే సెల్స్. ఆ సెల్స్ ఎప్పుడు వస్తాయి, ఏరియాస్ ఆఫ్ డ్యామేజ్ దగ్గరికి వస్తాయి. ఆ ఏరియాస్ ఆఫ్ డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది, మనకి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు డ్యామేజ్ అవుతుంది, ఆ సెల్స్ అనేది పెరుగుతాయి, అవి తీసుకొచ్చి ఆ ఏరియాస్లో డిపాజిట్ అవుతాయి. సో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ మనకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ, మనకి రీసెంట్గా కరోనా ఎందుకు అనుకుంటున్నాం అంటే దట్ ఈస్ వన్ టైమ్ వేర్ దెర్ ఇస్ ఎ పాండమిక్, అంటే అక్రాస్ గ్లోబ్ 60 to 70% ఆఫ్ ది పాపులేషన్ అక్రాస్ గ్లోబ్ ఎక్స్పోజ్ అయ్యారు. సో వన్ టైం ఎక్స్పోజర్ అంత హై ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇంతకుముందు మనకి ఆ రక్తనాళాల్లో చిన్న ప్లాక్ అనేది ఉంటుంది, చిన్న కొలెస్ట్రాల్ స్ట్రీక్ అనేది ఉంటుంది కదా, అది కూడా వాపు వచ్చేసి రప్చర్ అయ్యి హార్ట్ అటాక్స్ రావటం అనేది మనకు జరుగుతుంది. అందుకు ఒక ఎపిసోడ్ ఒక స్ప్రౌట్ ఆఫ్ ఒక బంచ్ ఆఫ్ కేసెస్ ఆ టైంలో మనం చూడగలిగాం. కాకపోతే ఇది ఉండదా అంటే ఎనీ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఆర్ ఎనీ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ మనకి కోఆగులేషన్ పెరగటం, హైపర్ కోఆగులేట్ అంటే గడ్డ కట్టడం ఎక్కువ అవ్వటము, నెక్స్ట్ మనకి హార్ట్ వాపు రావటం, మయోకార్డైటిస్ అని రావటం కానీ ఇవన్నీ ఉండటం వల్ల మనకి సడన్ ఈవెంట్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే డాక్టర్, ఫస్ట్ కాల్ తీసుకుందాం. యాసిన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా డౌట్ ఏముంది అంటే సార్, ఇది డయాబెటీస్ వల్ల ఇది కొలెస్ట్రాల్ పెరగడం, మళ్ళీ ఇది బీపీ రిలేషన్ అది గురించి చెప్పండి. మళ్ళీ ఇది హై పాజిటివ్ టోపోనిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, దాని గురించి కొంచెం వివరించండి. సో యాసిమ్ గారు 3 different టాపిక్స్ అడిగారు. మనం 3 different టాపిక్స్ క్లుప్తంగా మాట్లాడుకున్నాం. ఆయన అడగటం ఏంటంటే హైపర్ టెన్షన్ వల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, డయాబెటీస్ వల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది ట్రాపోనిన్ అని, అది పెరిగినప్పుడు దాన్ని మనం ఎట్లా దాన్ని స్పందించాలి, అది ఏంటి అసలు, ఈ 3 అనేది మనకి సపరేట్ క్వశ్చన్స్ సపరేట్గా ఆన్సర్ చేస్తాను. ఒకటి బీపీ వల్ల మనకు వచ్చే హార్ట్ పైన ఉండే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది ఆల్రెడీ మాట్లాడాను. సో కాబట్టి ఐ విల్ పాస్ దట్ వన్. నెక్స్ట్ కమింగ్ టు ద డయాబెటీస్, మనకి షుగర్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి షుగర్ ఉన్నప్పుడు గ్లైకోసమైనోగ్లైకాన్స్ GAGs అంటారు. మనకి ఏంటంటే ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకి షుగర్ ఉన్నప్పుడు ఈ గ్లైకోసమైనోగ్లైకాన్స్ అనేది డిపాజిట్ అవుతాయి. ఈ హార్ట్ స్పెషల్ సెల్స్ కార్డియోమైసైట్స్ మధ్యలో డిపాజిట్ అవుతాయి. ఈ అయినప్పుడు ఏంటంటే అది ఫైబ్రోసిస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇది ఫైబ్రస్ స్కార్ ఫార్మ్ అవుతుంది. దానివల్ల హార్ట్ అనేది వీక్ అవుతుంది. వీళ్ళలో యాంజియోగ్రామ్ చేస్తే మనకి మేజర్ బ్లాకేజ్ ఉండదు, కాకపోతే మనకి హార్ట్ వీక్ అనేది ఉంటుంది. ఇది ఒక స్పెక్ట్రమ్. అయితే ఇంకో స్పెక్ట్రమ్ ఏంటంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు ఏంటంటే మనకి వాస్కులర్ ఏజింగ్ అంటే ఏంటంటే బ్లాకేజింగ్ టెండెన్సీ అనేది ఫాస్ట్గా అంటే యాక్సిలరేటెడ్ కోర్స్గా మనకు జరుగుతుంది. సో నార్మల్గా ఏంటంటే బ్లాకేజ్ అంటే ఒక దగ్గర ఫోకల్గా ఉంటుంది. ఇది అట్లా కాకుండా ఇక్కడ పైనుంచి కింద వరకు మొత్తం వాస్కులర్ ట్రీ అంతా మనకి కొలెస్ట్రాల్ బ్లాకేజ్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే హై షుగర్స్ ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు సేమ్ ఆ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి
ఎక్స్టెన్సివ్ డిసీజ్ అనేది మనకు ఉంటుంది. సో ఇది డయాబెటీస్ రిలేటెడ్ హార్ట్ డిసీజ్. నెక్స్ట్ సో డయాబెటీస్ కంట్రోల్ చేయటం వల్ల ఇది మనకి రెగ్యులేట్ అవుతుందంటే ఎస్ మనకి అర్లీగా డయాబెటీస్ డిటెక్ట్ చేసుకొని అర్లీగా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవటం వల్ల మనకి డిసీజ్ అనేది కంట్రోల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ట్రోపోనిన్ టెస్ట్ అనేది ఏంటి, దాన్ని ఎందుకు చేస్తారు? మనకి ట్రోపోనిన్ అనేది హార్ట్ మజిల్ సెల్ అంటే కార్డియోమయోసైట్ అని ఉంటుంది కదా, దాని లోపల ఉండే ఒక ఎంజైమ్ ప్రోటీన్ అది. సో అది మనకి ఎప్పుడైనా హార్ట్ మజిల్ సెల్ పైన ఇంజురీ కానీ వాపు అంటే దానికి దెబ్బ తగలటం కానీ దానిపైన వాపు రావటం కానీ మనకి జరిగినప్పుడు మనకి ట్రోపోనిన్ అనేది బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. సో ట్రోపోనిన్ రిలీజ్ అయినప్పుడు ఏంటి దాని అర్థం ఏంటంటే హార్ట్ మజిల్ సెల్కి డ్యామేజ్ అయిందని. ఇది హార్ట్ అటాక్ వచ్చినప్పుడే రిలీజ్ అవుతుందంటే ఎస్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. ఎంత తొందరగా రిలీజ్ అవుతుంది? సో చెస్ట్ పెయిన్ వచ్చింది, నేను ట్రోపోనిన్ టెస్ట్ చేసుకున్నా, పాజిటివ్ వస్తుందా అంటే లేదు. యూజువల్గా 4 to 6 hours అనేది మనకి టైం ల్యాగ్ ఉంటుంది. సో అందుకు మనకి యూజువల్ ట్రోపోనిన్ చేసినప్పుడు సీరియల్ ట్రోపోనిన్ అంటే ఫస్ట్ టెస్ట్ వెళ్ళినప్పుడు టెస్ట్, దాని తర్వాత 6 hours తర్వాత మళ్ళీ రిపీట్ చేయటం అనేది చూస్తాం. నెక్స్ట్ మిగతా కారణాల వల్ల పెరగదా అంటే ఎస్, మిగతా కారణాల వల్ల కూడా మనకి ట్రోపోనిన్ అనేది పెరుగుతుంది. అంటే హార్ట్ వాపు ఎస్పెషల్లీ పోస్ట్ వైరల్ ఫీవర్ ఆయాసం అట్లా ఉందనుకోండి, హార్ట్ వాపు మయోకార్డైటిస్ అంటారు. మయోకార్డైటిస్ అప్పుడు కూడా మనకి ట్రోపోనిన్ అనేది పెరుగుతుంది. అది కాకుండా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా హార్ట్ పైన స్ట్రెయిన్ ఉండటం, హార్ట్ అబ్నార్మల్గా కొట్టుకోవటం అరిథ్మియాస్ అంటారు, అవి ఉన్నప్పుడు కూడా మనకి ట్రోపోనిన్ అనేది పెరుగుతుంది. బట్ చెస్ట్ పెయిన్ ఉండి ట్రోపోనిన్ పెరిగితే దాని అర్థం ఏంటంటే హార్ట్ అటాక్ అని. దాన్ని అప్పుడు మీ దగ్గర ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఫర్దర్గా దాన్ని ఎట్లా చేయాలని డాక్టర్ గారు చెప్తారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో సత్యనారాయణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ 6-7 సంవత్సరాల నుంచి నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పింది సార్. ఓకే ఓకే ఎస్ కంటిన్యూ చేయండి. హలో, యా కంటిన్యూ చేయండి. 2018 నుంచి సార్ హార్ట్ ప్రాబ్లం అయింది సార్, కరోనా నుంచి. ఓకే, అయితే దాన్ని చెల్మడి ఆనందరావు దాంట్లో చూస్తే అది ఎక్స్రే తీసి చిన్నగా రంధ్రం పడ్డదని చెప్పింది సార్ హార్ట్. ఓకే ఓకే తర్వాత చెప్పండి. అయితే ఆపరేషన్ చేసుకుంటే కొందరు రిస్క్ ఎందుకు అని అంటున్నారు. వేరే వరంగల్ పోయిన వెంకన్న డాక్టర్ అని, గీతమ్మ డాక్టర్ అని హన్మకొండ సార్. ఓకే ఓకే ఆయన దగ్గర పోతే రిస్క్ ఎందుకు అని మెడిసిన్ వాడమంటున్నారు. మెడిసిన్ వాడితే బెస్టా లేకపోతే ఆపరేషన్ చేసుకుంటే బెస్టా? కొద్దిగా షుగర్ ఉంది దాంతో. ఓకే సత్యనారాయణ రావు గారు, మీకు ఒక 2 questions అడుగుతానండి. మీకు అది హోల్ ఉందని చెప్పారు కదా, దానికి ముందు చెస్ట్ పెయిన్ ఏమైనా వచ్చిండేనా? ఎటన్నా పోతే ప్రాబ్లం అవుతుంది, దీనివల్ల ఏంటిది అని తెలుసుకుందామని చేసిన సార్. మీ దగ్గర రావాలన్నా ఎట్లా ఏం సంగతి? సత్యనారాయణ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీకు హార్ట్లో హోల్ ఉందని చెప్పారు కదా, దానికన్నా ముందు చెస్ట్ పెయిన్ కానీ గుండెలో నొప్పి కానీ ఆయాసం కానీ అట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ కనిపించినాయా? రైట్ సరే, అది చెప్పండి. సో ఇది క్వశ్చన్ కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఉందండి, బట్ ఎనీహౌ విల్ ఆన్సర్. సో కరోనా వచ్చింది 2020లో, 2018లో కాదు. బట్ ఎనీహౌ సో మోస్ట్లీ ఆయన ఈ మీడియాలో ఎవరైనా పడిపోయినప్పుడు చెస్ట్ పెయిన్ కానీ లేకపోతే భయం వల్ల వచ్చిన ఆందోళన వల్ల కానీ యూజువల్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూస్తుంటారు. హార్ట్లో మనకి ఇందాక మాట్లాడుకున్నప్పుడు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి. మనకి హార్ట్లో హోల్స్ అనేది కామన్గా ఉంటుంది. సో మనకి చిన్నప్పుడు పుట్టుకతోటి ఉంటుంది. కాకపోతే మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి పెరిగే కొద్ది ఏంటి అంటే ఆ హోల్లోంచి షంట్ అనేది పెరిగినప్పుడు ఏంటంటే దానివల్ల మనకి చెస్ట్ డిస్కంఫర్ట్ కానీ పాల్పిటేషన్స్ కానీ దడ కానీ కాళ్ళు వాపులు కానీ రావటం జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా మనకి హోల్స్ ఏఎస్డి ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ కానీ మోస్ట్ కామన్గా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వెంట్రికల్లో కూడా మనకి డిఫెక్ట్ కనిపిస్తుంటుంది, వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. సో ఆ హోల్స్ మనకి క్లోజ్ చేసుకుంటే కొన్ని క్రైటీరియా ఉంటుంది, అంటే దాని ఫ్లో ఎంత ఉంది, దానివల్ల మనకి పిఏ ప్రెషర్స్ అంటే పల్మరీ ఆర్టరీ ప్రెషర్స్ అని పెరుగున్నాయా లేదని అది ఒక్కసారి చూసుకొని మనకి అది క్లోజ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇన్ కేస్ అది లేదు, ఫ్లో మరీ ఎక్కువ ఉంది, పిఏ ప్రెషర్స్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి, ఇర్రివర్సిబుల్ చేంజెస్ ఉన్నాయంటే యూజువల్గా చేసుకోపోవటం మంచిది. ఒకటి. సెకండ్, హార్ట్ అటాక్ వచ్చినాక హార్ట్లో హోల్ రావచ్చు అంటే ఎస్, హార్ట్ అటాక్ వచ్చినాక కూడా హోల్స్ రావచ్చు. మనకి యూజువల్గా వెంట్రికులర్ సబ్టల్ రప్చర్స్ అంటారు. అంటే ఏంటంటే హార్ట్లో 4 rooms ఉంటాయి, కింద ఉన్న రూమ్స్ని వెంట్రికల్స్ అంటారు. ఆ 2 లెఫ్ట్ టు రైట్ రూమ్ మధ్యలో ఉన్న వెంట్రికల్కి సెప్టమ్ అనేది మనకి థిండ్ అవుట్ అయ్యి మనకి అది చిట్లటం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా అట్లా 10 మందిలో వస్తే 5 చనిపోతారు డ్యూరింగ్ ద ప్రాసెస్. ఇంకొక 3 to 4 పేషెంట్స్ మిగులుతారు. వాళ్ళకి యూజువల్గా మనకి అది హోల్స్ క్లోజ్ చేసుకుంటే మంచిది. సో మీరు ఒకసారి ఫర్దర్ డీటెయిల్గా చూపించుకొని వస్తే మనం ఫర్దర్గా చేయొచ్చు.
డాక్టర్, అయితే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ని ముందుగానే ఐడెంటిఫై చేయాలి అని అంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? సో హార్ట్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే సో ఒకటి రిస్క్ స్కోర్స్ అని ఉంటాయి, సెకండ్ ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ మాట్లాడదాం, నెక్స్ట్ రిస్క్ స్కోర్స్ మాట్లాడతాను. ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే వెరీ సింపుల్, మన ఏ రాకెట్ సైన్స్ అట్లా అవసరం లేదు. మన ఆఫీస్లో ఎన్నిసార్లు బీపీ చెక్ చేసుకున్నాం, ఇయర్లీ ఎన్నిసార్లు చెక్ చేసుకున్నాం, ఎందుకంటే సింపుల్ బీపీ చెకింగ్ ఇట్ ప్రివెంట్స్ మనకి బీపీ పెరగటం వల్ల 2 to 3 times ఇంక్రీజ్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఒకటి మనం ఎన్నిసార్లు షుగర్ చెక్ చేసుకున్నాం, దీస్ ఆర్ వెరీ సింపుల్ థింగ్స్. బీపీ చెక్ చేసుకున్నామా, షుగర్ చెక్ చేసుకున్నామా. నెక్స్ట్ కొలెస్ట్రాల్స్, ఫాస్టింగ్లో కొలెస్ట్రాల్స్ చెక్ చేసుకున్నాం. యూజువల్గా కొలెస్ట్రాల్స్ ఏంటి అంటే దాంట్లో ఈ ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అంటే కొలెస్ట్రాల్స్ ఆర్ ఎసెన్షియల్, కాకపోతే మోతాదుకు మించింది ఉంటే అబ్నార్మల్గా ఉంటుంది. సో దాంట్లో మన బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎలాగున్నాయి, గుడ్ కొలెస్ట్రాల్స్ ఎలాగున్నాయి, ఈ ట్రెడిషనల్గా మనం చేసుకునేది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఈసీజీ తీపించుకున్నామా, ఒక బేస్ లైన్ ఈసీజీ. ఆ ఈసీజీ తీపించుకొని ఎప్పుడు ఏంటి అంటే తీపించుకున్నామా పారేసినామా అట్లా ఉంటుంది. హాస్పిటల్ నుంచి వెళ్ళామా, ఏదో పెయిన్ ఉందా, అది హార్ట్ పెయిన్ కదా, పడేయటం, మళ్ళీ వెళ్ళి బిర్యానీ తినటం. యూజువల్గా ఏంటంటే యంగ్ పేషెంట్స్ భయం వచ్చినప్పుడు కానీ, బిర్యానీ తిన్నప్పుడు గ్యాస్ వచ్చినప్పుడు కానీ, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వస్తారు హాస్పిటల్కి. హార్ట్ పెయిన్ కాదనగానే తీసి పడేస్తుంటారు. లేదు, యూజువల్లీ యూ టేక్ ఏ ఫోటో అండ్ సేవ్ ఇట్ ఇన్ యువర్ ఇది ఫోటో గ్యాలరీలో ఇక్కడ సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం అదే పెయిన్ వచ్చినప్పుడు అది ఫస్ట్ ఈసీ సెకండ్ ఈసీ కంపేర్ చేసుకోవడానికి మనకు ఉంటుంది. నెక్స్ట్ 2D ఎకో అంటే హార్ట్ పంపింగ్ ఎట్లాగుంది, హార్ట్లో కవాటాలు ఎలాగున్నాయి అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అనేది స్ట్రెస్ టెస్టింగ్ అంటే నడవగలిగే వాళ్ళకి అయితే ట్రెడ్మిల్ కానీ, నడవలేని వాళ్ళకి స్ట్రెస్ స్కాన్స్ కానీ మనం చేయొచ్చు. నెక్స్ట్ దీస్ ఆర్ కన్వెన్షనల్ థింగ్స్ అండి. కొంచెం నాన్ కన్వెన్షనల్, కొంచెం హై రిస్క్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్స్, సిటీ కాల్షియం స్కోర్స్ అయ్యి మనం చూసుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే సింపుల్ మెజర్స్. నెక్స్ట్ ఇది కొంచెం మనకి అడ్వాన్స్ రిస్క్ స్కోర్స్కి వెళ్ళే కొద్దీ ఏంటంటే వేరియస్ రిస్క్ స్కోర్స్ ఉన్నాయి. ఒకటి ఏసీసీ ఏహెచ్ఏ రిస్క్ స్కోర్స్ ఉంటాయి, ఇది ఏఎస్సివిడి రిస్క్ స్కోర్స్. ఈ రిస్క్ స్కోర్స్ బేసిక్గా ఏం చెప్తాయి అంటే మనకి 10 year రిస్క్ స్కోర్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి, మనకి 10 ఏళ్లలో నెక్స్ట్ 10 ఏళ్లలో వచ్చే ప్రాబ్లం ఉందా లేదా అనేది. సో దానికి యూజువల్గా ఏఎస్సివిడి రిస్క్ స్కోర్ అంటారు, అంటే యూజువల్గా అమెరికాలో ఫాలో అవుతారు. నెక్స్ట్ స్కోర్ 3 అనేది యూరోప్లో ఫాలో అవుతారు. క్యూ రిస్క్ స్కోర్ అనేది యూకేలో ఫాలో అవుతారు. నెక్స్ట్ ఫ్రామింగమ్ రిస్క్ స్కోర్స్ అనేది ఉంటాయి. సో నెక్స్ట్ సిటీ కాల్షియం బేస్డ్ రిస్క్ స్కోర్స్ ఉంటాయి. దీస్ ఆర్ రిస్క్ స్కోర్ బేస్డ్ మెథడ్స్. ఇది ఏంటంటే ద గివ్ ఎ డైరెక్షన్, అంటే ఎంత విజిలెంట్గా ఉండాలి, ఎంత రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది మనం చేసుకోవాలని. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.